అందరికీ నమస్తే అండి. కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ ఏంటంటే మా ఇంట్లో పద్ధతి ప్రకారం ఇవాళ పెద్దలకు పెట్టుకుంటామండి భోజనము. అదే అన్నీ రకరకాల కొన్ని వంటలు వండి కొత్త బట్టలు కూడా పెట్టుకొని మొక్కుతామన్నమాట. ఇది ఇంకా మా అత్తగారి నుంచి వస్తున్న పద్ధతి. మేము కనుమ రోజు పెట్టుకుంటాము. సో దానికోసమని ఏర్పాట్లు చేస్తున్నాం. పిల్లలు ఇద్దరు ఉన్నారు, రవళి వయసు. తలా ఒక పని చేస్తున్నాం అనమాట. నేనేమో పూరీకని పిండి తడిపి పెడుతున్నా. ఇప్పుడు గారెల పిండి మిక్సీలో వేయాలి. వయసునేమో ఆనియన్స్ కట్ చేసే డ్యూటీ వయసు తీసుకుందనమాట. అభిరాము, అర్జున్ వాళ్ళు రెడీ అవుతున్నారు. అర్జున్ స్నానం అయిపోయింది, పడుకున్నాడు. ఇప్పుడు ఇవాళ మెనూ ఏంటంటే మటన్, చికెన్, కీమా చేద్దామని డిసైడ్ అయ్యాము. దానికోసమని సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నా. రైస్ అయితే బగారా రైస్, ఇంకా పూరి, గారె. ఇది అండి మెనూ ఇవాళది. ఇక్కడ ఏంటంటే టీవీ పక్కన రన్నర్ పైనే మామూలుగా ప్రతి సంవత్సరం ఇక్కడే పెట్టుకుంటానండి. ఇక్కడ ఏంటంటే నాకు నైవేద్యాలు అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఈ ప్లేస్ మా మామగారి ఫోటో ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇది మా మామగారి ఫోటో అండి. మా విమల్ రాహుల్ వల్ల తాతగారు అనమాట, కేఎన్ శంకర్ గారు. ఆయన చనిపోయి చాలా ఇయర్స్ అవుతుందండి. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు మా మామగారికి పెట్టుకోవడం ఇంకా మా ఇంట్లో ఆనవాయితీ అండి. మా అత్తగారు ఉన్నారు, కొంచెం ఏజ్డ్ పర్సన్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మా మరిది గారు వాళ్ళతో ఉంటారనమాట. ఆ అమ్మాయి మా మామగారు మా హస్బెండ్ వాళ్ళు కొద్దిగా చిన్న ఏజ్ ఉన్నప్పుడే ఆయన చనిపోయారండి. అప్పటి నుంచి మా అత్తగారు చాలా స్ట్రాంగ్ లేడీ అండి. పిల్లల్ని చక్కగా, అంటే వీళ్ళు 5గురు అనమాట. మా వారు, మా మరిది గారు, 2 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. ఆడపడుచులు పెద్దవాళ్ళు 2, తర్వాత 2 మగ పిల్లలు, తర్వాత లాస్ట్ ఆవిడ. 5గురు అనమాట సంతానం. అప్పుడు మా మామగారు చనిపోయినప్పుడు మా పెద్ద ఆడపడుచుకు ఒక్కరికే మ్యారేజ్ అయిందంటండి. మిగతా పిల్లలందరినీ పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఒంటరిగా చేయడం మామూలు విషయం కాదండి. నాకు అందుకే మా అత్తగారిని చూస్తే నాకు చాలా అభిమానము. చాలా స్ట్రాంగ్ లేడీ అండి. ఇప్పటికి కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు, సరదాగా ఉంటారు, పిల్లలతో జోక్స్ చేస్తారు. నేను మీకు వీలైనప్పుడు తప్పకుండా ఆవిడ్ని పరిచయం చేస్తాను. రవళి ఇక్కడ వంట దగ్గర ఉంది. వంటలు ఒక్కొక్కటి స్టార్ట్ చేసింది. ఫస్ట్ చికెన్ వండుతుంది అనుకుంటాను. దానికోసం ఉల్లిపాయలు అవి ఫ్రై చేస్తుంది. ఇదిగోండి చికెనే కడిగి పెట్టింది. ఇవాళ యాక్చువల్లీ చెప్పాలంటే ఆ వంట మొత్తం పిల్లలిద్దరే చేశారండి. అందుకని కరివేపాకు రెబ్బల కోసం మొన్న ఈ కరివేపాకు మొక్కలు 2 బాగా ట్రిమ్ చేసేసాను చూడండి. మొత్తం ఆకులు చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే ఇంకా మాకు అలవాటుగా ఇక్కడి నుంచే తుంచుకోవడం అలవాటు. బయట కొనం మేము అసలు కరివేపాకు, నేనైతే కొనను. ఇంకా ఒక పక్కన టీ అవుతుంది చూడండి, పక్కన బర్నర్ ఖాళీగా ఉందని. నాకు ఒక్కోసారి ఇలాంటి సందర్భాల్లో అనిపిస్తుందండి, 4 బర్నర్ స్టవ్ కొనుక్కోవాల్సింది కదా అని. కాకపోతే ఇప్పుడు హడావిడి ఉన్నప్పుడు ఓకే, మిగతా అప్పుడు అంత నాకు అవసరం రాదు. అప్పుడు ఏంటో 2 బర్నర్ కొనేసాను. ఇప్పుడు చాలా ఏళ్ళైంది ఈ స్టవ్ కొని. ఎందుకంటే మేము అందరం గ్యాదర్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది అండి, అంతే, ఇంకేం లేదు. పూలు మాల కడుతున్నాను మావయ్య ఫోటో వేయడానికి. దేవుడి దగ్గర దీపారాధన అయిపోయింది. నెక్స్ట్ పిల్లలు వంట స్టార్ట్ చేశారు. 12:30, 1 గంటకి అట్లా నైవేద్యం పెట్టి బట్టలు పెట్టి మొక్కుతాం. ఇంకా మా అభిరామ్ ఫుల్ ప్లే మోడ్లో ఉన్నాడు. ఇట్లా మేమందరం గ్యాదర్ అయినప్పుడు నేను చాలా గమనించానండి. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారండి. మామూలప్పుడు కూడా ఇద్దరు కలిసి ఆడుకోవడం అవంతా జరుగుతుంది. చూడండి అసలు ఇద్దరికి ఒకే టాయ్ కావాలండి. ఇది నేను పక్కన వేరే టాయ్స్ చాలా ఉన్నాయి కాదు, అర్జున్కి అదే కావాలి, అభిరామ్కి అదే కావాలి. కాకపోతే ఇంకా ఫైట్ ఏం స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయ్యే ముందనమాట ఈ అన్ని సిగ్నల్స్. మా అర్జున్ అభిరామ్ కంటే చిన్నవాడైనా ఆయన దేనికి తగ్గడండి. అదిగోండి ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు.
ఇప్పుడు ఆ బొమ్మ కావాలి, అన్న దగ్గర ఉంది, దాన్ని ఎట్లా తీసుకోవాలని. నిజంగా ఇవన్నీ చిన్న చిన్నవి చూస్తే ఈ చిన్నతనం వాళ్ళు ఇంకొద్ది రోజులైతే పెద్ద అయిపోతారు. ఇవన్నీ మెమరీస్ గుర్తుకొస్తూ ఉంటాయి కదండి, చిన్నప్పుడు ఇట్లా ఆడుకునేవాళ్ళు పిల్లలని. ఏదో ఈ వీడియోల వల్ల అప్పుడప్పుడు చూసుకోవడానికి వీలవుతుందిలేండి. ఇంకా నేను మా మామగారి ఫోటో దగ్గర అలంకారం స్టార్ట్ చేశాను. ఏం లేదండి, చామంతి పూలతో మాల కట్టాను కదా, చామంతి పూలతోనే మాల, ఇంకా పైన కొన్ని పూలు పెడుతున్నాను. సింపుల్గానేనండి, అంటే అంటాను కదా భక్తి ప్రధానమని, అలా మాకు తోచిన విధంగా ఆయనను ప్రేమగా మేము గుర్తు చేసుకోవడం అనమాట ఈరోజు. ఇంకా టీ రెడీ అయిపోయింది. మా ఇంట్లో ఏ గ్యాదరింగ్ అయినా టీ డ్యూటీ వైషుదేనండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇంకో వీడియోలో, వైషు మంచి టీ లవర్. నేను కూడా నాకు కూడా టీ అంటే చాలా ఇష్టం. సో మేము ఎప్పుడు గ్యాదర్ అయినా మిడ్ మీల్స్ ముందు కానీ ఈవినింగ్ కానీ చక్కగా 2 కప్పులు టీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తాం. అదిగోండి చక్కగా టీ సర్వ్ చేస్తుంది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏ గ్యాదరింగ్ అయినా ఇది రీఛార్జ్ మెషిన్ అండి. 1 కప్పు టీ తాగితే ఇంకా హుషారుగా పనిచేస్తాం అనమాట. ఇంకా ఈసారి ఈ మామూలు రొటీన్ వంటలే తప్ప నేను చెప్పాలంటే సంక్రాంతికి అని ఏ విధమైన పిండి వంటలు చేయలేదండి. మీరు ఈ పాటికి నా వంటల వీడియోస్ అవి చూసి గమనించే ఉంటారు. నాకు పెద్దగా పిండి వంటలు అంటే ఈ మురుకులు, అరిసెలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి నాకు పెద్దగా రావండి. నేను ఎక్కువ చేయను కూడా. మామూలుగా ఎక్కువైతే బయట నుంచే తెచ్చుకుంటాము. ఎందుకంటే నాకు ఎందుకో వాటి చేయాలి అనే అంత ఇంట్రెస్ట్, ఓపిక నాకు లేదు. నేను ఎప్పుడు చేయలేదు. పండగ అంటే గారెలు, గారెలు అంటే పండగ కదండి. గారెలకు ప్రత్యేకత. యాక్చువల్లీ అర్జున్ని పడుకోబెట్టింది వైషు. ఈ గ్రైండర్ సౌండ్కి ఆయన ఎక్కడ లేచిపోతాడని ఇప్పటిదాకా ఆగి, ఇంక ఇప్పుడు ఆయన లేచే టైం అయింది. గ్రైండర్ వర్క్ స్టార్ట్ చేసింది. మేము అనుకున్నట్టే అయిందండి. నేను మిక్సీ ఒక రౌండ్ వేయంగానే అదిగోండి లేచి కూర్చున్నాడు. అర్జున్, మిక్సీ సౌండ్కి లేచావా కన్నా దొంగ. ఇంకా ఆ రోజంతా ఇల్లంతా సందడేనండి. ఇక్కడ రవళి వైషునేమో కిచెన్లో ఉన్నారు, నేనేమో బయట ఈ పూజ దగ్గర అక్కడ ఉన్నాను. టీవీలోనేమో ఇవేంటి ఈ కోళ్ళ పందాలు అవి లైవ్ చూపిస్తున్నారనమాట. అది ఒక పక్క నడుస్తుంది, పిల్లలది ఒక పక్క. అసలు ఎవ్రీ కార్నర్ ఆక్యుపైడ్ అండి. యాక్చువల్లీ వాళ్ళ మా రాహుల్కి, విమల్కి ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందండి. ఇద్దరు వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తూనే మధ్య మధ్యలో ఇవన్నీ అనమాట. అదిగండి తమ్ముడికి లాల తాగిస్తానని వాడికి ఒకటే నీళ్లు పడుతున్నాడండి. వద్దు నాన్న అంటే ఆగట్లేదు. తమ్ముడంటే ఎంత ప్రేమో కానీ ఉండి అదిగోండి ముద్దులు, ఒకటే ముద్దుల మీద ముద్దులు. ఆయనేమో క్లాప్స్. ఉండి ఏం చేస్తాడంటే పెద్దవాడు కదా, కొంచెం ఫోర్స్గా ఏదో ఒత్తడమో గట్టిగా పట్టుకోవడం చేస్తే ఈ చిన్న ఆయనకు నచ్చదనమాట. అదిగోండి ఇబ్బందిగా ఫేస్, కానీ కలిసి ఆడుకోవాలని ఉంటుంది ఏదో. అసలు ఇది ఎంత చక్కని ఏజ్ కదండి, అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఆడుకొని కలిసి పెరగడము. ఇవన్నీ నాకైతే చాలా అంటే పిల్లల్ని చూస్తూనే టైం గడిపేయాలనిపిస్తుందండి. ఇంక ఇక్కడ వంట నడుస్తూ ఉంది. మధ్య మధ్యలో నేను ఇక్కడికి రావడం, అక్కడ ఏదో ఇంకేంటి ఏం చేస్తాం. నాకు ఇవాళ వంట పని లేదండి. నేను జస్ట్ లాస్ట్కి గారెలు మాత్రం వేశాను, మిగతా అన్నీ రవళి వైష్ణవి చేశారు. అదొక పక్క నడుస్తుంది. మీ ఇళ్ళల్లో పండుగలు ఎలా జరుపుకున్నారో దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఎలా మా పండగ
విషయాలన్నీ షేర్ చేస్తున్నానో మీరు కూడా నాతో అలా షేర్ చేయండి. ఏముంటాయండి, అందరి ఇళ్ళలో ఒకటే లాగుంటుంది. కొంచెం కొంచెం పద్ధతులు, విధానాలు డిఫరెంట్, అంతే కదా, అంతకుమించి వేరే ఏముండదు. పండగ అంటే అందరు కలిసి చేసుకోవడం, వండుకోవడం, తినడం, దేవుడి పూజ. ఇంకా కనుమకున్న స్పెషాలిటీ ఏంటంటే చాలా వరకు పెద్దవాళ్ళకి పెట్టుకోవడము. కొన్ని ప్రాంతాల్లో చూడండి దసరా టైంలో పెట్టుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి టైంలో, అంతే తప్ప పెద్దగా ఏం తేడాలు ఉండవు. ఇదిగోండి బలవంతంగా ప్రేమలు చూస్తున్నారా. ఇంకా నెక్స్ట్ ఐటెం పూరి అండి. మన ప్రతి సెలబ్రేషను, ప్రతి పూజ, ప్రతి గ్యాదరింగ్కి ప్రధాన పాత్ర ఫుడ్దే ఉంటుంది కదండి. ఆ ఫుడ్ వండడం, ప్రిపేర్ చేయడానికే మ్యాక్సిమం టైము, మ్యాక్సిమం ఇంపార్టెన్స్ కూడా. అదేంటో ఇక ఈ పండగలప్పుడైతే సరే ఫస్ట్ వంట అయిపోతేనే వేరే పని కదా. వంట అయ్యి పూజ అయిందంటే ఇంకేముంది, పండగ అయినట్టే. ఇది విషయం. ఇంకా వేడివేడి పూరీలు చక్కగా పొంగుతున్నాయి, రెడీ అయిపోతున్నాయి. ఇంకా లాస్ట్కి మిగిలింది నెక్స్ట్ గారెలే. నేను ఇందాకే పిండి రుబ్బి పెట్టాను, ఇది అయ్యాక ఇదే బాండిలో వేద్దామని ఆగాను అనమాట. కొద్దిగా పెరుగు పచ్చడిలోకి పుదీనా తగ్గింది, మొత్తం బగారా రైస్లోకి వేసేసామన్నమాట. సో నా దగ్గర ఉందిగా పాట్స్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఉంది, అది మళ్ళీ నెక్స్ట్ వేయాలి. అయిపోయింది, మొన్న మొత్తం కోసేసాను అనమాట. కానీ కొన్ని రెబ్బలు ఉన్నాయి, అవి కోసి సన్నగా తరిగి పెరుగు పచ్చడిలోకి వేసేసాను. ఇంకా నెక్స్ట్ గారెలు వేస్తున్నానండి. ఈసారి గారెల్లో ఉల్లిపాయలు, కొత్తిమీర ఇలాంటివి ఏమి వేయలేదు, ఎందుకంటే కర్రీస్తో తింటారు కదా అని జస్ట్ ఉప్పు మాత్రమే వేస్ట్ చేశాను. కానీ నేను జీలకర్ర కూడా వేయలేదు, ప్లెయిన్గా అలా చేత్తోనే ఒత్తి వేసేస్తున్నా, చక్కగానే వస్తున్నాయి. ఒకటి మాత్రం షేప్ అవుట్ అయినట్టుంది, ఏదో ఒకటి. సో గారెల పని మాత్రం నేను తీసుకున్నా. అప్పుడు పిల్లలు ఏంటంటే అన్ని పదార్థాలు తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద సర్దుతున్నారు. వంట అంతా అయిపోయిందండి, ఇప్పుడు నైవేద్యం పెట్టడమే. పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకోండి. ఇంకా ఈ రోజుతో పూజ కార్యక్రమం, కనుమ పండుగ ఇలా జరిగిందనమాట మా ఇంట్లో. చూపిస్తాను రండి. బగారా రైస్ రెగ్యులర్ మెనూనే, కాకపోతే చికెన్ కర్రీ కొద్దిగా దగ్గరికి గ్రేవీ వండింది, మటన్ కర్రీ, కీమా, గారెలు, పూరీలు, పెరుగు పచ్చడి. ఇంకా ఇవి బట్టలండి, జెంట్స్ బట్టలు ఒక జత ఎప్పుడు పెట్టుకుంటాము మా మామగారికి అన్నట్టు. ఇంకానేమో ఒక శారీ పెడతాను నేను. ఇది ఏంటంటే మా అత్తగారి వాళ్ళ అత్తగారికి, మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ గారికి పెడతాను అనమాట. పెట్టిన తర్వాత ఇంకా ఆ శారీ మా అత్తగారికే ఇస్తాను ఎవ్రీ ఇయర్, ఇంకా నాకు అదే అలవాటు. ఇట్లా అనమాట, కొత్త బట్టలు పెట్టుకోవడం కనుమ రోజు ఇదండి మా ఇంట్లో పద్ధతి. మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే మామూలుగా మన ఇళ్ళలో అందరి ఇళ్ళలో ఇదే కదండి కామన్. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికీ చూపిస్తున్నాను అనమాట. ఈ పూజా విధానం కానీ ప్రతి ఇంటికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఒక అలవాటు, ఆచరణ ఉంటుంది. ఇంకా నేను ఎలా మాది చూపిస్తున్నానో అలాగే యాక్సెప్ట్ చేయండి. మీ పద్ధతి ఎలా ఉందో మీకు వీలైతే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా దీపారాధన చేయగానే నేను ఇంతకు ముందే చెప్పానండి, మా అభిరామ్కి పూజలు అంటే చాలా ఇష్టం అండి. దీపారాధన అవ్వంగానే వచ్చేస్తాడు. ఆయనకి ఏంటంటే అగరబత్తి నేను పెడతాను, కొబ్బరికాయ నేను కొడతానని ఒకటే మారం చేస్తున్నాడు. మంచిదే కదండి, మనం చేసే మంచి పనులు పిల్లలు చూసి నేర్చుకుంటారు. చూడండి, ఏ ఇంట్లో అయినా ఏ పద్ధతి ఉంటే ఆ పద్ధతి, ఏ ఇంట్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడితే మరి పిల్లలు పుట్టినప్పుడు ఎవరికి భాష రాదు, ఏ ఇంట్లో పుట్టిన వాళ్ళు ఆ భాష ఎలా నేర్చుకుంటారు? ఇలానే కదా పెద్దవాళ్ళని చూసి. చూడండి, చక్కగా అగరబత్తి ధూపం చూపించి స్టాండ్లో పెట్టడం నాకు చాలా నచ్చుతుందండి మా అభిరామ్ అలవాటు. అంటే నేను పూజ చేస్తుంటే మాత్రం నా పక్కనే ఉంటాడండి మా కన్నయ్య. కొబ్బరికాయ కొడతానని మొక్కు నాన్న, తాతకు మొక్కు,
మొక్కిన తర్వాత కొబ్బరికాయ కొడదు కానీ అంటే, లేదు నేను కోకోనట్ నేను బ్రేక్ చేస్తా అని అంటున్నాడు మా విమల్. నాన్న ఏమో చేయి, నాకు భయం వేలు ఎక్కడ చిదుగుతో అని రాయి పైన. ఇంకా మా విమల్ పట్టుకొని కొట్టించే వరకు వదలలేదండి కొబ్బరికాయ. నేను కోకోనట్ బ్రేక్ చేస్తా అని ఇంకా మా విమల్ ఆయన చేయి జాగ్రత్తగా పట్టుకొని ఆ రోజు కొబ్బరికాయ కొట్టాడనమాట. అదిగోండి చక్కగా నీళ్ళు తీర్థం కింద ఆ గ్లాస్ పెట్టి ఆ గ్లాస్లో తీర్థం. మా మామగారికి కిల్లి అంటే కూడా ఇష్టం అంటండి, అందుకని ఆయనకు నైవేద్యం పెట్టినప్పుడల్లా పాన్ పెడతామండి. ఏదో వాళ్ళు మనతో ఉన్నా లేకున్నా వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మనతో ఉండాలని చేస్తుంటాము. నా ఉద్దేశం కనుమ పండుగ రోజు దాదాపు చాలా మంది ఇళ్ళల్లో ఈ పద్ధతి ఉంటుంది అనుకుంటా. ఇది మేము చేసే పద్ధతి అండి. ఇంకా దీపారాధన అయింది, అగరబత్తులు పెట్టడము, కొబ్బరికాయ కొట్టడం అన్నీ అయింది. ఇంకా చివరిన హారతి తీసుకొని అందరం దండం పెట్టుకోవాలని, ఆ పెద్దల ఆశీర్వాదం మన పైన ఉండాలని ఇవన్నీనండి. కాకపోతే భక్తి ప్రధానం, విధానం ఎట్లా ఉన్నా పర్వాలేదు, భక్తి ప్రధానం. ఇది నేను చాలా నమ్ముతానండి. ఇట్లానే చేయాలి అట్లానే చేయాలి అనే ఫీలింగ్ నాకు ఉండదు. వేరే వాళ్ళని కూడా నేను ఎప్పుడు జడ్జ్ చేయను. ప్రతి వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఆచారం ఉంటుంది. అదిగోండి మా అర్జున్, మా మామగారు ఉంటే ముని మనవాళ్ళు చూసేవాళ్ళు. ఏం తెలియకుండా ఏదో వాళ్ళు తెలియకుండా చేసేది కూడా భక్తే కదా. ఎంత ఎక్సైట్ అవుతున్నాడు చూడండి. ఇంకా మేము అందరము హారతి దండం పెట్టుకున్నాము. ఈరోజు ఈ 2025 కనుమ పండగ ఇలా జరిగిందండి మా ఇంట్లో. అందరం పండగ అంటే ఏంటండి, మెయిన్ అందరం గ్యాదర్ అవ్వడము, సంతోషంగా అందరం కలిసి టైం స్పెండ్ చేయడం, ఇది అసలైన పండగ. ఇక్కడ ఫోటోలో కనిపించేది మా మమ్మీ డాడీ అండి. యాక్చువల్లీ రాహుల్ విమల్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మమ్మీ డాడీ చనిపోయారండి హెల్త్ రీజన్స్ వలన. ఇంకా ఇక్కడ కనిపించేదేమో మా వారి తాతగారండి, అంటే మా అత్తగారి ఫాదర్ అనమాట. అండ్ మా అత్తగారి ఫాదర్ మా మదర్ రిలేషన్స్ అనండి, అంటే కొంచెం చుట్టరిక ముందులేండి మా అత్తగారి ఫ్యామిలీకి మా మదర్ వాళ్ళ ఫ్యామిలీకి. ఇంకా ఆయనను కూడా ఎప్పుడు పెట్టుకొని మొక్కుతుంటాం మేము. సో వాళ్ళకు కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఎలాగో మా మమ్మీ డాడీకి కనుమ పూజ చేస్తారు. మేమేంటంటే మమ్మీ డాడీ మీద ప్రేమతో అట్లా పక్కన పెట్టుకుంటాం అన్నమాట. పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళకి మొక్కకుండా ఏ పని నేను స్టార్ట్ చేయను. అంటారు కదా, పితృదేవతల ఆశీర్వాదమే మన కుటుంబాన్ని కాపాడుతుందని. నేను అది తప్పనిసరిగా పాటిస్తాను. ఇప్పుడు మా రవళికి వయసుకు కూడా అలవాటు అయిపోయింది. ఏదన్నా చేస్తే అత్తయ్య తాత దగ్గర పెడదామని వాళ్ళు, అంటే మనం చేస్తుంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మా అర్జున్ కూడా, అభిరామ్ నేను అగరబత్తి పెడతాను, నేను పూలు పెడతాను, నేను ఒకటే హడావిడి. ఇది ఒక్కొక్క ఇంట్లో పద్ధతి, ఇది మా ఇంటి పద్ధతి అండి. ఈ విధంగా మా కనుమ పండుగ సెలబ్రేషన్ మీతో షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 2025 ఇయర్ అందరికీ అద్భుతంగా ఉండాలని కోరుతున్నాను. మా భోగి మంటల సంబరాలు, ఇంకా పిల్లల భోగి పళ్ళు మీరు మా వీడియోలో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.